భక్తుడు దేవునికి బహు ప్రియుడు దానియేలు దైవ భక్తుడు దేవునికి బహు ప్రియుడు. అందరూ కూర్చోండి. రావట్లేదా అది? ఇప్పుడు నిన్నంతా ఎక్కడికి వెళ్ళారు జూనియర్స్? మీరు వరుసగా లేచి ఆ ప్లేస్కి వెళ్ళండి. అటు వెనుక నుంచి వెళ్ళాలమ్మా. ఒక కోరస్ పాడుతుంటాము, ఒక చరణం పాడేటప్పుడు మీరు లైన్గా వెళ్ళండి. జూనియర్స్ బాయ్స్ ఉన్నారు అక్కడ. 7th క్లాస్ పైబడి వాళ్ళ చేతులు ఎత్తండి. ఎవరున్నారు బాయ్స్? ఈరోజు తక్కువగా ఉన్నారు. మీరంతమ్మా 7th పైబడి వాళ్ళు కదా, మీరంతా కూడా ఇటు ముందు నుంచేసి అక్కడికి వెళ్ళండి. ఓకే, మిగతా వాళ్ళంతా ఇక్కడే ఉండండి. ఓకేనా? అదే పాట పాడడం మళ్ళీ రాదు కదా. ఇప్పుడు బాగానే పాటే పాడుకుందాం. లాస్ట్ చరణం పాడేటప్పుడు లేదా ఫస్ట్ ఒకటే చరణం, టైం లేదు. దానియేలు దైవ భక్తుడు దేవునికి బహు ప్రియుడు దానియేలు దైవ భక్తుడు దేవునికి బహు ప్రియుడు దేవుని ప్రేమించే దేవునికి లోబడే దేవుని ప్రేమించే దేవునికి లోబడే దినమునకు 3 సార్లు ప్రార్థించెను దినమునకు 3 సార్లు ప్రార్థించెను దానియేలు దైవ భక్తుడు దేవునికి బహు ప్రియుడు దానియేలు దైవ భక్తుడు దేవునికి ప్రార్థించెను దానియేలు వలె నీవు దేవుని ప్రేమించుము దానియేలు వలె నీవు దేవుని ప్రేమించుము అనుదినము దేవుని ప్రార్థించుము అనుదినము దేవుని ప్రార్థించుము దానియేలు దైవ భక్తుడు దేవునికి బహు ప్రియుడు దానియేలు దైవ భక్తుడు దేవునికి బహు ప్రియుడు. ఇప్పుడు మనము లెసన్ వింటాము. చక్కగా మీరందరూ వినాలి. కంఠత వాక్యాలు కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈలో పంక్తులు వాళ్ళు వస్తారు. ఓకేనా అన్న? ఎవరు రండి. ఈ పాటలు ఒక లో పెట్టి ఆపేయమ్మవి. ప్రైజ్ లార్డ్ పిల్లలు, బాగున్నారా? తిన్నారా అందరూ? ప్రేయర్ చేసుకుందామా? అందరూ మోకాళ్ళు వేయండి. స్ట్రైట్గా చేతులు జోడించండి. కళ్ళు మూయాలి అందరూ. ప్రార్థన.
ప్రేంగల్ మా తండ్రి పరిశుద్ధుడా నీకెన్నో స్తోత్రాలు అయ్యా తండ్రి. ఈ VBS రెండో దినాన్ని మాకు ఇచ్చినారు, అందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. అలాగే నేను తండ్రి ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మాకు సహాయపడుతూ వచ్చినారు, అందుని బట్టి స్తోత్రాలు. కథ చెప్పే విషయంలో నన్ను కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. మీ దాసురాలనైనా ప్రభా, నీ మాటలు నా నోటి ద్వారా నైనా ప్రభా పిల్లలకి తెలియజేయలాగున సహాయం చేయండి నాయన తండ్రి. కథ ద్వారా వాళ్ళతో మాట్లాడండి, సహాయం చేయండి, కృప చూపించండి. అల్పురాలని అయోగ్యురాలని అయ్యా ప్రభా నన్ను నిలవబెట్టుకున్నారు, మీరే సహాయపడుతున్నామని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సైలెంట్గా ఉండాలి అందరూ. చేతులు కట్టుకోండి, నోటి మీద వెళ్ళి పెట్టండి. ఇప్పటి వరకు పాటలు పాడిండ్రు అందరూ, యాక్షన్లు చేసిండ్రా? ఇప్పుడు కథ విందాం. కథ పేరు వచ్చేసి దావీదు గొల్యాతు. ఏం కథ? దావీదు ఎవరు? దేవునికి ఇష్టమైన బాలుడు. దావీదు ఎలాంటి వయసులో దేవుణ్ణి రక్షింపబడిండు? చిన్న వయసులోనే కదా. మీరు కూడా దేవుని రక్షింపబడాలి కదా, అందుకే మనము దానియేలు కథ విందాం, సరేనా? దావీదు చాలా చిన్న అబ్బాయి. బెత్లహేమ్లో దావీదు వాళ్ళు ఉంటారు. దావీదు వాళ్ళ నాన్న పేరు యెషీ. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే సమూయేలు ప్రవక్త యెషీ వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. ఎవరింటికి వెళ్ళిండ్రు? ఎవరు వెళ్ళింది? సమూయేలు ప్రవక్త. ఎందుకంటే సౌలు అని రాజు ఇశ్రాయేల్ ప్రజలకి రాజుగా నియమించితే సౌలును దేవుడు ఇష్టపడలేదు. సౌలు దేవునికి ఇష్టానుసారంగా చేయకుండా. అందరు సైలెంట్గా ఉండాలి, అందరు సైలెంట్గా ఉండాలి. సౌలు దేవునికి ఇష్టానుసారంగా ఉండకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తా దేవుని మాటలు ధిక్కరిస్తా వచ్చింది. అందుకని సౌలును దేవుడు రాజు పదవి నుండి తొలగిస్తా ఉన్నాడు అనమాట. అయితే అప్పుడు సమూయేలు ప్రవక్త దావీదు వాళ్ళ ఇంటికి వెళ్ళి దావీదుని అభిషేకించాలని సమూయేలు ప్రవక్త యెషీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇదిగో చూడండి అందరు పిక్చర్. సమూయేలు ప్రవక్త ఇక్కడ ఉన్నాడు. ఇదంతా యెషీ కుటుంబం. యెషీ వాళ్ళ ఇంట్లో చాలా మంది. దావీదు వాళ్ళు ఎంతమంది తెలుసా మీకు? 8 మంది వాళ్ళు. ఎంతమంది? దావీదు ఎన్నో వాడు? లాస్ట్ పిల్లోడు దావీదు. అయితే అయినా కానీ దావీదుకు చాలా ధైర్యం ఎక్కువ. మీకుందా ధైర్యం? ఉందా? సరే, మీ ధైర్యం ఏందో తర్వాత తెలుసుకుందాం, సరేనా? అయితే దావీదు సమూయేలు అభిషేకించడానికి వెళ్ళినప్పుడు అందరు వస్తారు. వాళ్ళ అన్న వాళ్ళందరూ వచ్చినా కానీ దేవుడు వాళ్ళని ఇష్టపడకుండా వీళ్ళు నా హృదయానుసారులు కాదు అని చెప్తే యెషీని అడుగుతాడు సమూయేలు. యెషీ, ఇంకా ఎవరైనా ఉన్నారా మీ కొడుకులలో ఎవరైనా అంటే అప్పుడు యెషీ చెప్తాడు, నాకు లాస్ట్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి గొర్రెలను కాస్తాడు పొలంలో అని చెప్తాడు. గొర్రెలు ఎక్కడ కాస్తారు? పొలంలోనే కదా. అందుకని దావీదు పొలంలోకి పోయి కొండలల్లో చేలల్లో అట్లా దావీదు గొర్రెలను కాస్తా ఉన్నప్పుడు యెషీ ప్రవక్త ఏం చెప్తాడంటే, యెషీ నువ్వెవరినైనా పంపించి దావీదుని ఇంటికి పిలిపించు అని చెప్తాడు. ఇంటికి పిలిపించు అని చెప్పినప్పుడు ఆయన ఒక దాసుని పంపించి ఈ దావీదు దగ్గరికి ఎవరిని పంపించిండు? యెషీ దాసుని పంపించి నిన్ను మీ నాన్న పిలుస్తున్నాడు, రా నువ్వు తొందరగా అని చెప్పి దావీదుకి ఆ దాసుడు చెప్పి వాళ్ళిద్దరూ ఇంటికి వస్తారనమాట. ఇంటికి వచ్చిన తర్వాత దావీదుని సమూయేలు అభిషేకిస్తుండు. ఎందుకు అభిషేకించేది? రాజుగా. ఆయన ఎవరు? ఇశ్రాయేలీయులకు రాజుగా దావీదుని అభిషేకిస్తుండ్రు అనమాట. సమూయేలు ప్రవక్త అభిషేకిస్తున్నప్పుడు
దావీదు ఏమేం చేసేవాడు తెలుసా మీకు? దావీదు ఏమేం చేస్తాడో తెలీదా? దావీదు వాద్యాలు వాయిస్తాడు, సితారా మోగిస్తాడు, మళ్ళీ గొర్రెలను కాస్తాడు. అలాంటి దావీదు ఇప్పుడు రాజు అయింది అనమాట. రాజు అయితే సౌలు రాజు ఉన్నాడని చెప్పా కదా, ఆయనని ఎందుకని తీసేసింది చెప్పాలి గట్టిగా. సౌలు రాజుని ఎందుకని తీసేసింది దేవుడు? దేవునికి ఇష్టానుసారంగా ఉండట్లేదని సౌలు రాజుని తీసేస్తే ఆయనకి పీడకలలు వచ్చాయి. మళ్ళీ ఆయనకి భయంగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే దావీదుని ఇదిగో చూడండి, అందరు చూడాలి. దావీదుని పిలుచుకొని సితారా వాయిస్తా ఉంటాడు అనమాట. సితారా వాయిస్తే ఆయనకి ఎలా ఉండిద్దంటే ఇంపుగా, ఆయన చెవులకు ఇంపుగా ఉండి ఆ దురాత్మలు అనేవి ఆయన నుండి వెళ్ళిపోవాలని ఈ సౌలు రాజు దావీదుని సితారా వాయించడానికని పిలిపించుకుంటాడు. చూసారా దావీదు ఎలా వాయిస్తుండు సితారా? చాలా చక్కగా వాయిస్తుండు కదా. మీకొచ్చా? రాదు. నేర్చుకుంటారా? నేర్చుకోవాలి, దావీదులాగా నేర్చుకోండి. అయితే దావీదు ఇంకా ఆ సితారా వాయిస్తున్నప్పుడు దావీదుని అభిషేకించేసిండ్రు కదా. అప్పటికి అభిషేకించి దావీదుని వాళ్ళ ఊర్లో ఒక బెత్లెహేంలో ఒక యుద్ధం, యెరూషలేంలో ఒక యుద్ధం జరిగిద్ది. ఈ ఫిలిస్తీన్లతో యుద్ధం జరిగినప్పుడు గొల్యాతు ఉంటాడు కదా. గొల్యాతు తెలుసు కదా, పాట పాడిండ్రు కదా. గొల్యాతు ఎలాంటి వాడు? చాలా పెద్దోడు. అయితే ఆ గొల్యాతుని ఎవరు చంపేస్తారు? అబ్బా, ఇది తెలుసా మీకు? ఇంకా కథ మొత్తం తెలీదా? తెలుసా? అయితే దావీదు ఏం చేస్తాడు? ఇదిగో ఫిలిస్తీన్లకు యుద్ధం జరుగుతుంది చూడండి. ఫిలిస్తీన్లకు ఇశ్రాయేల్ ప్రజలకు ఏం జరుగుతుంది? ఎవరెవరు ఉన్నారు? ఫిలిస్తీన్లు, ఇశ్రాయేల్ ప్రజలు. ఇక్కడ నుంచి ఉన్నాడు కదా ఈయనే గొల్యాతు, చాలా పెద్దగా ఉన్నాడు కదా. ఇంత పెద్ద ఆయనతోటి వీళ్ళందరూ ఏం చేయాలనుకున్నారు? యుద్ధం చేయాలనుకుంటే ఏం జరిగిద్దంటే దావీదు వాళ్ళ నాన్న భయపడతా ఉంటాడు. అయ్యో, ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతుంది, నా కుమారులు 3 ఉన్నారు కదా సౌలు దండులో, వాళ్ళకి ఏమైనా అయిద్దేమో అనేసి ఆయన బాధపడతా ఉంటే ఆయనకి వీళ్ళ సమాచారం ఏం తెలీదు. నేను ఎలా అని ఆయన ఆలోచిస్తున్నప్పుడు వెంటనే దావీదుని పిలిచి, సైలెంట్గా ఉండాలి అందరూ, సైలెంట్గా ఉండాలి. వెంటనే దావీదుని పిలిచి, నువ్వు అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సమాచారం ఏముంది, ఎలా ఉంది, యుద్ధం ఎలా జరుగుతుంది అని అంత కనుక్కొనేసి రా అని చెప్పి దావీదుని పంపిస్తారు అనమాట. దావీదు ఎక్కడికి వస్తుండు? యుద్ధం దగ్గరికి. ఎక్కడికి? ఇదిగో వాళ్ళ నాన్న చూడు దావీదుని ఎలా పంపిస్తుండో. తినడానికి పండ్లు, ఆహారం అదంతా ఇచ్చి దావీదుని వాళ్ళ అన్న వాళ్ళ దగ్గరికి పంపిస్తుంది. ఎక్కడికి దావీదుని పంపించింది? వాళ్ళ అన్న వాళ్ళ దగ్గరికి. ఎందుకని పంపించింది? యుద్ధం ఎలా జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది అనే సమాచారం ఆయనకు తెలియాలని పంపించిండ్రు కదా. అయితే దావీదు ఈ పండ్లు, ఆహారం అంతా తీసుకొని పోయి చెప్తా ఉంటాడు. అయితే ఏం జరిగిద్దంటే ఫిలిస్తీన్లతో ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధం చేయలేరు. ఎందుకని? గొల్యాతు ఉన్నాడని. ఎందుకని? గొల్యాతు ఎలా ఉన్నాడు? చాలా పెద్దగా ఉన్నాడు కదా. ఇట్టున్నాడు, చాలా పెద్దగా, మనకంటే ఇంత హైట్ ఉంటాడు. అలాంటి ఆయన చూస్తే మనకు అందరికి భయం వేసిద్దా లేదా? ఇట్టు భయపడిపోతాం కదా, మనము ఉరుకుతాం కదా. అట్లా వీళ్ళందరూ ఇశ్రాయేల్ ప్రజలందరూ భయపడి ఉరుకుతా ఉంటే ఈ సౌలు రాజు ఏమని చెప్తారంటే, చూడండి సౌలు రాజు ఇక్కడ ఏం జరుగుతుంది? రాజు సైనికులతో మాట్లాడకూడదు, సైనికులతో మాట్లాడుతున్నాడు. సైనికులతో మాట్లాడి ఏం చెప్తాడంటే, మీరందరూ యుద్ధంలో పాల్గొంటే నేను మీకు బహుమానం ఇస్తా అని చెప్తాడు. బహుమానం కోసం ఎవరైనా ఏదైనా చేస్తారు కదా. ఇప్పుడు మీకు గిఫ్ట్లు ఇస్తారు అంటే మీరు ఆ పని చేయడానికి ఇష్టపడతారు కదా.
అలాగే ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ సైలెంట్గా ఉండండి. అలాగే ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ బహుమానం వచ్చింది, ఎలా అయినా ఈ యుద్ధం పాల్గొనాలి అని చెప్పి సరే అని వాళ్ళు పాల్గొన్నా కానీ అది ఆయనను చూసి భయపడతారు. ఎవరిని చూసి భయపడేది ఇశ్రాయేల్ ప్రజలు? గొల్యాతుని చూసి. ఎందుకని భయపడుతుంది? ఆయన చాలా పెద్దగా ఉన్నాడని. ఎందుకని? చాలా పెద్దగా ఉన్నాడని భయపడతా ఉన్నారు. భయపడతా ఉంటే దావీదు వాళ్ళ అన్న వాళ్ళ దగ్గరికి చేరిండు. ఎవరి దగ్గరికి చేరిండు? ఎవరు చేరింది? దావీదు. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? పండ్లు, ఆహారం అంతా ఉంది కదా. ఈ ఆహారం అంతా తీసుకొని, దావీదుకి తెలియదు కదా ఏం జరుగుతుందా అక్కడ. ఇప్పుడు మనకు కూడా ఇంటి దగ్గర ఏమైనా గొడవలు జరుగుతుంటే ఏం జరుగుతుందా ఆడ, ఏం జరుగుతుందన్న ఆడ క్యూరియాసిటీ ఉండిద్ది కదా. అంతే క్యూరియాసిటీతో దావీదు కూడా అమ్మా ఏం జరుగుతుంది అక్కడ, ఏంది అంతంత పెద్ద సమూహం ఉంది, ఏం జరుగుతుంది, ఎవరున్నారు అసలు ముందు అని వాళ్ళ అన్న వాళ్ళని వెతుకుతా ఉన్నాడు. అసలు మా అన్న వాళ్ళు ఎక్కడున్నారు? మీ అన్న వాళ్ళు ఎక్కడికైనా పోతే మీరు వెతుకుతారా? వెతుకుతారు. అలాగనే దావీదు కూడా వెతుకుతా ఉన్నాడు వాళ్ళ అన్న వాళ్ళని. వాళ్ళ అన్న వాళ్ళు కనిపించి అసలు అయినా ఈ ఎత్తుగా ఉన్న ఈ మనిషి ఎవరు అని దావీదు ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తారు కదా, మనకు ఎవరైనా తెలియని వ్యక్తులు కనపడితే ఎవరబ్బా ఈ వ్యక్తులు అని ఆలోచిస్తారు. అలా దావీదు కూడా ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. ఎవరు ఈయన అని ఆలోచిస్తుంటే అప్పుడు దావీదుకు ఇశ్రాయేల్ ప్రజలందరూ, చూడండి ఇటు చూడాలి అందరూ, ఇశ్రాయేల్ ప్రజలందరూ చెప్తా ఉన్నారు, ఈ యుద్ధంలో కానీ ఈ గొలియాతుని కానీ చంపేస్తే రాజు నీకు బహుమానం ఇస్తారంట, కావాలంటే యుద్ధంలో పాల్గొను నువ్వు అని రాజు. వీళ్ళందరూ సైనికులందరూ ఎవరికి చెప్తుండ్రు? దావీదుకు. ఏమని చెప్తుండ్రు? యుద్ధంలో పాల్గొను, నీకు బహుమానం వచ్చిద్ది అని చెప్తుండ్రు. ఇప్పుడు అట్లా చెప్తే మీరు పాల్గొంటారా? యుద్ధంలో పాల్గొంటారా మీరు? అయ్యా, మీరు గొలియాతుని చంపుతారా? చంపలేరు కదా. అయితే దావీదు ఇశ్రాయేల్ రాజు దగ్గరికి వెళ్ళి ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ని చంపడానికి ఎందుకని భయపడుతున్నారు? నేనైతే దేవుణ్ణి నేను పోయి చంపేస్తా, నా జీవం గల దేవుడు నాకు తోడున్నాడు అని చెప్పి దావీదు సౌలు రాజుకు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తుండు సౌలు రాజుకు దావీదు? నేను వెళ్తా ముందుకని చెప్తుండు కదా. మీరు వెళ్తారా గొలియాతుని చంపడానికి? భయపడతారు కదా, వెళ్తారా? అబ్బో, మీరు భలే పిల్లలే. ఈ సౌలు రాజుకు చెప్తుంటే నేను వెళ్తాం యుద్ధానికి ముందు అని చెప్తుంటే వాళ్ళ పెద్దన్న ఉన్నాడు కదా, వాళ్ళ పెద్దన్న. ఇప్పుడు మీరు చిన్న పిల్లలు పని చేస్తుంటే అన్న వాళ్ళకి నచ్చదు కదా. అన్న వాళ్ళు వీడికి ఏంది వచ్చేది, నాకు రావాలి మంచి పేరు అని ఉంటుంది కదా అన్న వాళ్ళకి, అక్క వాళ్ళకి. అలాగనే దావీదు వాళ్ళ అన్న ఏం చేసిందంటే, నీకెందుకు ఇంత గర్వం, నీకెందుకు ఇంత పొగరు, నువ్వు యుద్ధం చూడడానికి వచ్చినావు కదా, చూసేసి వెళ్ళిపో అంతే, నువ్వు చేస్తా అంటవేంది అని చెప్పి వాళ్ళ అన్న ఎవరిని అరుస్తున్నాడు? దావీదును. ఏమని అరుస్తుండు? నీకెందుకు ఇవన్నీ, యుద్ధం చూడడానికి వచ్చినావు, వెళ్ళిపో అంతే అని చెప్తుండు కదా. అయినా దావీదు ఏం చేసిందంటే, లేదన్నా నేను చేస్తా, నేను యుద్ధం చేయాల్సిందే, నేను ఫిలిస్తీన్ని చంపేస్తా, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అని చెప్పి దావీదు వాళ్ళ అన్నయ్యకి చెప్తాడు. వాళ్ళ అన్నయ్యకి చెప్పిన తర్వాత సౌలు రాజు ఏం చేస్తాడంటే దావీదుకి, చూడండి ఇవన్నీ ఏంటి, యుద్ధ సమాచారం, ఇవన్నీ యుద్ధ సామాగ్రి ఏంటివి, కవచం, మళ్ళీ విల్లు, అవన్నీ అనమాట. అంటే మన బాడీకి ఏమి తగలకుండా, బాణాలు ఏమైనా వచ్చినా కానీ మన బాడీకి ఏం తగలకుండా ఇవి ధరించుకుంటారు. అలా సౌలు రాజు దావీదుకి ధరిస్తా ఉన్నాడు. ధరించి అడుగుతాడు, నువ్వు ఇంతకీ యుద్ధం చేయగలవా అని అడిగితే దావీదు ఏం చెప్తాడంటే, రాజా నేను గొర్రెలను కాచుకుంటున్నప్పుడు నా గొర్రెలని సింహాలు ఎలుగుబంటులు తీసుకుపోతున్నప్పుడు ఆ సింహాల నోరు నేను చీల్చేసిన, ఎలుగుబంటులను నేను కొట్టి చంపేసిన, వాటినే నేను చంపేసిన, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడంతా అని చెప్తాడు. ఇదిగో చూడండి దావీదు సింహాన్ని నోరు చీల్స్తున్నాడు, ఎలుగుబంటిని చంపేస్తున్నాడు. చూసిండ్రా? మీరు చంపిండ్రా ఎప్పుడైనా?
మరి ఎట్లా గొల్లియాతుని చంపేస్తామని చెప్పిండ్రు చెప్పండి. దావీదు సింహాన్ని ఎలుగుబంటిని చంపేసి ఆయనకు అవి చెప్పినప్పుడు ఆయన ఇంకా ఈ యుద్ధ సామాగ్రి అంతా ఆయనకు ధరించి సరే ఇంక నువ్వు యుద్ధానికి వెళ్ళైతే అని చెప్పి దావీదు యుద్ధంకి వెళ్తాడనమాట. యుద్ధంకి వెళ్ళిన తర్వాత దావీదు ఏం చేస్తారంటే యుద్ధానికి ఏమేమి తీసుకుపోతారు అందరు నార్మల్గా? కత్తులు, బాణాలు అవన్నీ తీసుకుపోతారు కదా. కానీ దావీదు ఏం తీసుకెళ్ళిండంటే వడిసల రాళ్ళు తీసుకుపోయిండు. ఏం తీసుకుపోయిండు? ఎన్ని తీసుకుపోయిండంటే 5 రాళ్ళు తీసుకొని ఎక్కడికి వెళ్ళిండు? యుద్ధానికి పోయిండు. యుద్ధానికి ఎవరైనా రాళ్ళతో పోతారా? కానీ ఎవరు పోయిండ్రు? దావీదు పోయిండు. యుద్ధానికి పోయి ఆ 5 వడిసల రాళ్ళని ఏటి అంటే తెలుసా? నీళ్ళల్లో, అంటే ఇప్పుడు చెరువులు అవి ఉంటాయి కదా, వాటిల్లో నున్నని రాళ్ళని తీసుకొని 5 రాళ్ళని తీసుకొని ఆయన సంచిలో వేసుకుంటాడు. ఎందుకని? యుద్ధానికి. ఇదిగో చూడండి, ఆయన ఎంత బాగా ఏరుకుంటుండో రాళ్ళు. 5 రాళ్ళని తీసుకొని ఆ రాళ్ళని తీసుకొని ఆయన యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్తున్నప్పుడు గొల్లియాతు ఏం చేస్తాడంటే దావీదుని చూసి, ఏంది ఈ చిన్నోడు ఏంది ఇటు వస్తున్నాడు, కత్తులు లేవు ఏం లేవు, నాతో యుద్ధం ఎట్లా చేస్తాడు అని ఆయన మనసులో సంతోషించుకుంటా, వీడు ఎట్లయినా నా చేతిలో అయిపోతాడు, వీడిని చంపేసి నేను పక్షులకి మృగాలకి వీడి ఆహారాన్ని మాంసంగా వేసేస్తా, వీడి శరీరాన్ని అని చెప్పేసి ఆయన మనసులో ఆలోచించుకుంటా ఉంటాడు. మనసులో ఇదిగో చూడండి, దావీదుని గొల్లియాతు ఏమంటుండో, నువ్వేందిరా చిన్న పిల్లోడివి, నువ్వు వచ్చినావు యుద్ధానికి చేయడానికి, నన్ను చంపుతావా, నువ్వే చచ్చిపోతావు నా చేతిలో అని గొల్లియాతు దావీదుని అంటుండు. కానీ దావీదు ఎలా వచ్చిండు? ధైర్యంగా వచ్చిండు, అయినా భయపడలేదు. నేనెందుకు భయపడతా, నాకు దేవుడు తోడున్నాడని చెప్పి గొల్లియాతు దగ్గరికి వెళ్ళి గొల్లియాతుతో మాట్లాడిన తర్వాత దావీదు ఏం చేస్తాడంటే, నిన్ను నేను ఎలాగైనా ఈరోజు చంపేసి ఇస్రాయేల్ ప్రజలకి నేను ఎలాగైనా విడుదల కలుగజేస్తా, జీవం గల దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పి ఆయన దావీదు ప్రార్థన చేసుకొని బయలుదేరుతాడు. బయలుదేరిన తర్వాత ఈ గొల్లియాతుతో మాట్లాడి గొల్లియాతు దావీదుకి దగ్గరగా వస్తుండు. ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు హైట్గా బాగా లావుగా హైట్గా ఉన్నోళ్ళు మన ముందు వస్తే మనం ఉరుకుతాం కదా. అంతే ఉంటారా? ఉండరు, వెళ్ళిపోతారు. మీ మమ్మీ డాడీ వాళ్ళే కొట్టడానికి వస్తే ఉంటారా మీరు? ఉండరు కదా, ఉరుకుతారు, ఎటు పోతారో కూడా తెలియదు. అలా ఈ దావీదు అయితే గొల్లియాతు ముందుకి కొట్టడానికి వస్తున్నా కానీ దావీదు అంతే ఉంటాడు. అంతే ఉండి, ఏంది నువ్వు నన్ను చూసి కూడా భయపడవా అని గొల్లియాతు దావీదుని గట్టిగా అరుస్తాడు. గట్టిగా అరుస్తున్నప్పుడు నీకు నేనెందుకు భయపడతా అని దావీదు చెప్తా ఉన్నప్పుడు ఎమ్మటే ఇదే టైము గొల్లియాతు నా దగ్గరకు వచ్చిండు. రాయి తీసుకొని నేను ఇంకా గిరా దిప్పి ఇంకా గొల్లియాతును కొట్టాలి అని ఆయన మనసులో అనుకుంటాడు. మనసులో అనుకొని ఇదిగో దావీదు చూడండి ఎట్ట తిప్పుతున్నాడు రాయిని, గిర తిప్పి కొడతాడు కదా. అయితే ఆయన ఎలా కొడుతుండు? బలంతో, భయపడుతూ కొడుతుండా? ధైర్యంతో కొడుతుండు. ధైర్యం చేసి రాయి తీసి ఒడిసిలో పెట్టుకొని ఇట్ట తిప్పిన తర్వాత ఆయన మీదకి విసురుతాడు. ఆయన మీదకి విసిరితే ఇదిగో చూడండి, ఆయన మీదకి విసిరేసిందా లేదా? ఆయన ఏమైంది? చచ్చిపోయిండు. ఇక్కడ తగిలిందనమాట నుదుటి మీద. ఇక్కడ తగిలితే ఎవరు బతకరు కదా. అలాగనే దావీదు కరెక్ట్గా సూటి పెట్టి ఆయనకి ఇక్కడ వేసేసరికి ఆయన ఎలా పడిపోతుండు? ఇలా పడుతుండా? ముందుకి ఎలా పడుతుండు? వెనక్కి ఇట్లా పడిపోతుండు. ఎట్లా? వెనక్కి ఇట్లా పడుతుండు. ఇట్లా పడుతుండా? వెనక్కి కదా. వెనక్కి ఇట్లా పడిపోయేసరికి ఆయనకి ఇంకా ప్రాణం ఉందా? ఆ రాయితో కొట్టేసరికి ఆయన ప్రాణం చచ్చిపోయింది. ఆయన చనిపోయిన తర్వాత ఎమ్మటే దావీదు సైలెంట్గా ఉండండి అందరూ. ఎమ్మటే దావీదు ఏమనుకుంటాడంటే, పడిపోయిండు, వెంటనే నేను పోయి కత్తి తీసుకొని తలకాయ నరకేసి ఇంకా ఇశ్రాయేలీలకి
జయం వచ్చిందని ప్రకటించాలి అని చెప్పి దావీదు స్పీడ్గా ఉరికెత్తుకుంటూ వెళ్ళి ఈ ఇశ్రాయేల్ గొల్యాతు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారంటే కత్తి తీసుకొని తలని నరకడానికి చేస్తుండు. తల నరుకుతున్నాడా లేదా? ఎవరు నరికేసేది? దావీదు. ఎవరి తల? గొల్యాతు తల. గొల్యాతు ఎవరు అసలు ఇశ్రాయేల్ ప్రజలకి? కాదు, ఇశ్రాయేల్ ప్రజలకి విరోధి. ఎవరు గొల్యాతు? విరోధి, దేవునికి విరోధి అయిన ఈ గొల్యాతుని ఎవరు చంపేసిండ్రు? దావీదు చంపేసిండు. దావీదు ఆయనని కత్తితో నరికేసేసరికి వాళ్ళు ఫిలిస్తీన్లందరూ ఏమనుకుంటారంటే, అమ్మా ఈ దావీదు గొల్యాతునే చంపేసిండు, మనల్ని కూడా చంపేస్తారని చెప్పి వాళ్ళందరూ వాళ్ళ దేశానికి ఉరుకుతుండ్రు. ఎందుకని వాళ్ళు ఉరికేది? వాళ్ళు భయపడ్డారు కదా. భయపడ్డారా లేదా? భయపడి ఎక్కడికి వెళ్తుండ్రు వాళ్ళు? వాళ్ళ దేశానికి. ఎలా వెళ్తుండ్రు? నడుచుకుంటూ వెళ్తుండ్రా? చిన్నగా కాదు కదా, పరిగెత్తుతుండ్రు. స్పీడ్గా ఉరికెత్తుతున్నారు. ఉరికెత్తి అమ్మో ఈ దావీదుతో మనం పెట్టుకోకూడదు, అస్సలు ఇంకొద్దు, మనం వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళు ఇంకా పరిగెత్తి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏం చేసిండ్రంటే దావీదుని భుజంల మీద వేసుకొని, దావీదు నీకు జయం, ఇశ్రాయేల్ రాజు జయం జయం అని చెప్పి దావీదుని ఊరేగిస్తూ ఉన్నారు. ఎందుకని ఊరేగించింది? మీరు చెప్పరా అమ్మాయిలు? మీరు ఆగండ్రా. ఎందుకని దావీదుని వాళ్ళు భుజంల మీద ఎక్కించుకుంది? ఎలా చంపేసిండు దావీదు గొల్యాతుని? రాయితో. అయితే ఈ దావీదుని వాళ్ళు భుజం మీద వేసుకొని, తర్వాత దావీదే కదా రాజు అయ్యేది. సౌలు తర్వాత అప్పటికే రాజు అయిపోయిండు. ఇంకా సౌలుకి బాగా కోపం వచ్చేసింది. ఇదేంటి ఈ దావీదు ఒక్క మనిషిని చంపేసి ఇంత జయం అని అనిపించుకుంటుండు అనేసి సౌలు అనుకుంటాడు అనమాట. అనుకున్న తర్వాత దావీదు వాళ్ళు లాస్ట్కి యెరూషలేం పోతారు. ఎక్కడికి వెళ్తారు? యెరూషలేంకి వెళ్తారు. యెరూషలేంకి వెళ్ళిన తర్వాత అక్కడ స్త్రీలందరూ ఏం చేస్తారంటే తంబురలు సితారాలు పట్టుకొని దావీదు పేరట వచ్చు, దేవుని పేరట వచ్చు వాడు స్తుతింపబడును గాక అంటూ ఆయనని గాన ప్రతిగానాలు చేస్తున్నారు అనమాట. ఆయనని ఏం చేస్తుండ్రు? ఎలా? దావీదుకు 10,000 జయహో అంటుండ్రు, సౌలుకు 1000 జయ. ఇప్పుడు సౌలు రాజుగా ఉన్నప్పుడు ఆయనకి తక్కువ సార్లు జయహో అంటే ఆయన కోపం వచ్చిద్దా లేదా? దావీదుకి ఎక్కువ జయం ప్రకటించిండ్రు కదా. చూడండి అందరూ ఏం చేస్తుండ్రు ఇక్కడ. స్త్రీలందరూ కలిసి దావీదుని కొనియాడుతుండ్రు. ఏమని? దావీదు రాజు జయహో అనని వాళ్ళందరూ దావీదుని పొగడుతూ ఉన్నారు. చూడండి దావీదుని వీళ్ళందరూ ఏం చేస్తుండ్రు? స్త్రీలందరూ పొగడుతున్నారు. ఎందుకని పొగడింది? గొల్యాతుని చంపేసిందని. గొల్యాతుని చంపితే ఏమొచ్చింది ఇశ్రాయేల్ ప్రజలకి? జయం వచ్చింది. అంటే ఇప్పుడు విరోధుల చేతిలో మనము గెలిచినమంటే, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ మీకు నచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ చేతిలో మీరు గెలిచిండ్రు అనుకో, వాళ్ళకంటే మీకు ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అనుకో, మీకు ఎలా ఉండిద్ది? సంతోషంగా ఉంటుంది కదా. అలాగనే ఈ ఫిలిస్తీన్లు గెలవకుండా ఇశ్రాయేల్ ప్రజలు గెలిచేసరికి ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఏమొచ్చింది? సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది. వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు? ఇశ్రాయేల్ ప్రజలు సంతోషంగా ఆనందంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు కదా. మీరు కూడా ఉంటారా? అయిపోయింది కథ. ఇశ్రాయేల్ ప్రజలకి సంతోషం ఆనందం వచ్చింది కదా. ఇప్పుడు మీరు కూడా యేసయ్యని నమ్ముకుంటే మీకు కూడా చాలా సంతోషం చాలా ఆనందం వచ్చింది. దావీదు వల్లే మీకు కూడా చాలా ధైర్యం వచ్చింది. నమ్ముకుంటారా యేసయ్యని? నమ్ముకుంటారా? ఎంతమంది నమ్ముకుంటారు? దావీదు వల్ల ఎంతమంది ధైర్యంగా ఉంటారు? మీరుంటారా? సరే, ఈరోజు చూస్తా కదా, మధ్యాహ్నం కల్లా మీ ఫ్రెండ్స్ని మీరు కొట్టకపోతే మీరు నిజంగా ఒప్పుకున్నట్టేరా, యేసయ్యని నమ్ముకున్నట్టే.
VBSలో అసలు ఇట్ట ఉండొచ్చా మీరు? VBSలో యేసయ్యని నమ్ముకోవాలి, యేసయ్యకి ఇష్టంగా ఉండాలి. యేసయ్యకి ఇష్టంగా లేనప్పుడు ఏమైంది? సౌలు రాజు ఏమైండు? రాజు పదవి నుండి విడిపోయింది కదా. అలాగనే మీరు కూడా యేసయ్యకి నమ్మకంగా లేరనుకో, మిమ్మల్ని కూడా సాతాను వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడు. సాతాను చేతిలో పడ్డం మీకు ఇష్టమా? 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 మీరందరు సాతాను పిల్లలా? ఎవరి పిల్లలు మరి? యేసయ్య పిల్లలు ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి, ఫ్రెండ్స్తో మంచిగా ఉండాలి, అందరితో మాట్లాడాలి, పెద్దోళ్ళు ఏం చెప్పినా వినాలి. దావీదు వలె ధైర్యంగా ఉండాలి. ఉంటారా ఇప్పటి నుండి దావీదు వలె? రోజు ఉదయం సాయంత్రం ప్రార్థన చేసుకుంటారా? వెరీ గుడ్. ప్రార్థన చేసుకుందాం. 1 1 2 3. ప్రింగల్ మా తండ్రి పరిశుద్ధానికి ఎన్నో స్తోత్రాలు అయ్యా తండ్రి. కథ ద్వారానైనా ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చినారు, అందుని బట్టి స్తోత్రాలు. కథ చెప్పే విషయంలో మీరు ఎంతో సహాయపడుతూ వచ్చినారు, అందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. తిరిగినైనా ప్రభా మీరే సహాయం చేయండి. పిల్లలనైనా ప్రభా మీ మాటలు వించండి, నీరు కట్టి ఫలింపజేయమని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దావీదు ఉండడానికి సహాయం చేయండి. దావీదు వంటి సహాయపడుతూ రమ్మని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.